అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. మీరు అందరూ ఈనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. ఈ రోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో నిర్మించినాం. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది, అవగాహన ఉన్నది. పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి, ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి, డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. Subscribe us and press the bell icon for more interesting updates.